క్రైస్తవ సమాజాన్ని మసిపూసి మారడేయడానికి వందలాది టీవీ ఛానల్స్, వందలాది యూట్యూబ్ ఛానల్స్, వందలాది మంది ఫేక్ ఆర్టిస్టులు, వందలాది మంది నిజంగా మతోన్మాదాన్ని గురించి మాట్లాడే వ్యక్తులు అనేక డిబేట్లు చేస్తున్నారు, అనేక మంది వాళ్ళ ప్రసంగాలు ఇస్తున్నారు, అనేక టీవీ ఛానల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వక్రబుద్ధి, వక్ర ఆలోచనలు మనం చూస్తున్నాం. ఇది పసిగట్టకపోతే ప్రవీణ్ పగడాల లాగా క్రైస్తవ సమాజాన్ని అంతా ఇదే తరహాలో చేయడానికి వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడబోరు. ఇలా కొంతమంది మతోన్మాదులు, కొంతమంది చెంచాగిరి చేసేటువంటి నాయకులు దీన్నే దృష్టిలో పెట్టుకొని, ఇదే ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన మనువాదం, మరో పక్కన భయంకరమైనటువంటి అబద్ధాలు, మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి ఫేక్ వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు? ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత, భయంకరమైనటువంటి టెక్నాలజీ ఉన్న తర్వాత ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? పోలీస్ వ్యవస్థకు తెలియదా? పోలీస్ వ్యవస్థకి అన్ని తెలియకుండా జరుగుతున్నాయా? రాజకీయ నాయకులకు తెలియకుండా జరుగుతున్నాయా? రాజకీయ నాయకుల కబందస్తాల్లో ఇవి జరగట్లేదా? రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? రాజకీయ నాయకులు ఎవరు సృష్టించిళ్ళు? దీని వెనుక ఉన్నటువంటి మేధావులు ఎవరు? దీన్ని నడిపించేటువంటి నాయకులు ఎవరు? ఏ పార్టీ దీనికి కొమ్ము కాస్తుంది? ఏ పార్టీ దీన్ని వెనుక నుండి నడిపిస్తుంది? దీనికి పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ? ఎక్కడి నుంచి వచ్చి నిజంగా ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయబడ్డాడు, ప్రవీణ్ పగడాల గారిని నిజంగా ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసిళ్ళు, ప్రవీణ్ పగడాల గారిని వెంబడించినటువంటి కార్లు ఎవరి, ప్రవీణ్ పగడాల గారిది ప్రత్యేక సాక్ష్యం చెప్తున్నటువంటి ఆ బైకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనకు ఎవిడెన్సే. ఇలా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కోడై కూస్తున్నాయి. ఇలా ప్రపంచమంతా కోడై కూస్తుంది. ప్రపంచమంతా ప్రవీణ్ పగడాల గురించి ఆలోచించింది. ప్రవీణ్ పగడాల సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ప్రవీణ్ పగడాల ఒక శక్తి. ప్రవీణ్ పగడాల ఆలోచనని, ప్రవీణ్ పగడాల ఉన్నటువంటి ధర్మాన్ని చంపేసిలని ఎంతోమంది మొరపెట్టుకుంటున్నారు. ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య అంటుంటే కొంతమంది ఇలా ఉన్నటువంటి మతోన్మాద వ్యక్తులు ఎందుకు నిజంగా ఆయనకైనా చనిపోయిందని చెప్తున్నారు? మీరు ఎవరు డిసైడ్ చేయడానికి? మీరు ఎవరు డిసైడ్ చేయడానికి చెప్పండి. ఇలా ఉన్నటువంటి హిందూ సమాజం మీకు ఏం నొస్తుంది? ఏమన్నా మీకు అన్న అవుతుందా? ఎందుకు అంతగానో టీవీలలో డిబేట్ చేస్తున్నారు? ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు, ఎంత భయంకరంగా జనాన్ని మిస్గైడ్ చేస్తున్నారు, ఎంత భయంకరంగా అవమానానికి గురి చేస్తున్నారు. క్రైస్తవులు అంటే మనుషులు కాదా? ఈ భారతదేశంలో వాళ్ళు పుట్టలేదా? ఈ భారతదేశ పౌరులు కాదా? వాళ్ళకేమన్నా ఇంకా వేరేదాన్ని ఉందా? వాళ్ళకేమని చెప్పండి. క్రైస్తవులు అంటే మనుషులు కాదా? వాళ్ళకు నచ్చినటువంటి రాజ్యాంగంలో వాళ్ళు నచ్చినటువంటి మతాన్ని ఎంచుకుంటారు, వాళ్ళు నచ్చిన పద్ధతిలో మాట్లాడతారు, వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళు బతకాల్సినటువంటి స్వేచ్ఛ ఉంది. ఎందుకు అన్ని కపట ప్రేమలు చేస్తున్నారు?